అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అటు మాజీ మంత్రి కేసీఆర్ కానివ్వండి, అలాగే కేటీఆర్ కానివ్వండి, ఇక మిగిలిన బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, ఒక్కటే మాట వల్లవేస్తూ వస్తున్నారు. ఇంకా 5-6 నెలలు మాత్రమే, 5-6 నెలలు మాత్రమే, 5-6 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత మనమే అధికారంలోకి వస్తాం. ఇదే మాట వల్లవేస్తూ వస్తున్నారు. అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ ఏమైనా సలహాలు ఇద్దాము ప్రభుత్వానికి, ఈ ఆలోచన అయితే లేదు. అంటే ఓవరాల్ గా ఈ మాటలు చూస్తుంటే మనకి సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, అధికారం కోసమే పాకులాడుతుంది అని చెప్పి అర్థమవుతుంది. నిజమే, ఎందుకంటే దాదాపుగా పూర్తి మెజారిటీతో ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు. ఈ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అవహేళన చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు ఎవరు అనుకోలేదు, వారికి అనుకోకుండా అధికారం వచ్చింది. దీంతో ప్రజలకు మేలు చేసేలా పాలన చేయడం వారికి చేత కావట్లేదు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరి కుంపటి వారు సర్దుకోవడమే కాంగ్రెస్ నాయకులకు సరిపోతోందని, ఈ ప్రభుత్వం మరో 5-6 నెలల్లో తర్వాత ఉండదని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోసెన్ చెప్పారు. ప్రత్యామ్నాయంగా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావుకు ఖమ్మం, మహబూబాబాద్ లో మాలోతు కవితకు మరోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జీలుగా పల్లా రాజేశ్వరరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే మొదలైందని, వారిపై ఉండే వ్యతిరేకతను బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేద్దాము అని పార్టీ శ్రేణులతో అన్నారు. ఇక బీఆర్ఎస్ ను వీడుతున్న వారి వల్ల పార్టీకి ఎటువంటి నష్టం ఉండబోదని, అలాంటి పరిణామాలను చూసి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం ఖమ్మంలోనూ బహిరంగ సభ చేపడతామని తెలిపారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ ఓడిపోయినా అధైర్యపడాల్సిన పని లేదని, నాయకులు ధైర్యంతో ముందడుగు వేయాలని సలహా ఇచ్చారు. పార్టీని పటిష్టం చేసుకోవడంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని కేటీఆర్ చెప్పుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాతాళానికి పడిపోయి కూడా మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని పేర్కొన్నారు. కాగా ఈ సమీక్షా సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాలేదు. వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పూడ్చుకోవడం లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 రోజుల సమీక్షల అనంతరం కేసీఆర్ తమ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 4 అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత పోటీ చేస్తారు అని ఆయన వెల్లడించారు.